హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికి నమస్కారం. ఈ వీడియోలో మనం జనవరి 10వ తారీఖు నాడు పంచాంగము, అలాగే 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో చూడబోతున్నాము. జనవరి 10వ తారీఖు నాడు శుక్రవారము మీరు తలస్నానం చేసి దగ్గర ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి మీకు కావాల్సిన కోరికలు అనేవి మొక్కుకోండి. ఖచ్చితంగా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. అలాగే 10వ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి, శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం, హేమంత ఋతువు, దక్షిణయానం. ఇక్కడ శుభ సమయములు, రాహుకాలం, యమగంట, దుర్ముహూర్తం, అమృత గడియలు అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మనం 12 రాశుల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాము. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకె బేదలు వెతికి తీయడం, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి పరిష్కారం చేసుకోవచ్చు. మొదటి స్థానంలో ఉన్న మేషరాశి వారి గురించి మనం చూసుకున్నట్టయితే వీరికి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం కలగబోతుంది. ఉద్యోగంలో మంచి శుభవార్త ఎదుర్కొంటారు. సంతాన విషయంలో శుభవార్త అంటారు. అనారోగ్య సమస్యలు అనేవి ఇబ్బందికరంగా ఉంటాయి. అట్లాగే చేపట్టిన పనుల ఆటంకాలు అనేవి కూడా ఉంటాయి. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండడం 10వ తారీఖు చాలా మంచిది. మిథున రాశి వారు 10వ తారీఖు ఆభరణాలు అనేవి కొంటుంటారు. స్థలాలు కొంటుంటారు. ఇంట్లో శుభకార్యాలు అనేది కూడా నిర్వహిస్తుంటారు. అలాగే కుటుంబంతో ఎంతో సంతోషంగా అనేది కూడా గడుపుతుంటారు. సోదరులతో సహకారంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు వెలుగులోకి వస్తుంది. కర్కట రాశి వారికి అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అంతేకాకుండా సింహరాశి వారికి చూసుకున్నట్లయితే మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానం విషయంలో స్త్రీలు శుభవార్త తింటారు. వివాహం కాని స్త్రీలు కానీ అబ్బాయిలు కానీ రేపు వివాహం గురించి ఇంట్లో చర్చలు జరిగే అవకాశం ఎక్కువ శాతం అనేది ఇక్కడ ఉండబోతుంది. కన్యా రాశి వారి గురించి చూసుకున్నట్టయితే మీ ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. కుటుంబ సభ్యులతో మాట పంటింపులు ఉంటాయి. తులారాశి వారికి ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూర ప్రాంత బంధుమిత్రుల్లో ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంలో విశేష లాభాలను ఆర్జిస్తారు. బంధుమిత్రులు సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వ్యవహారానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం సేకరిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు అనేవి కూడా సంపాదిస్తారు. అలాగే వ్యాపారంలో లాభాలు అనేవి చూస్తుంటారు. పెళ్లి కాని స్త్రీలు పెళ్లి చేసుకునే అవకాశం ఉండబోతుంది. ధనుసు రాశి వారికి ఇంటి బయట విలువ అనేది పెరుగుతుంది. అంటే మీ మాటకి ఇంటి బయట మాట విలువ అనేది పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతారు. వాళ్ళ ద్వారా మీకు కావాల్సిన పనులు అనేవి చేర్చుకుంటారు. అలాగే కొన్ని విషయాలను ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకనేది కూడా సాగుతారు. వ్యాపారంలో లాభాలు చూస్తారు. ఉద్యోగంలో మీ అనుకున్నట్టు వాతావరణం కూడా అనుకూలంగా వాతావరణం కూడా ఉండబోతుంది. ప్రేమ సమస్యలు అనేవి తొలగిపోతాయి ధనుసు రాశి వారికి. మకర రాశి వారికి బంధుమిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. సోదరులతో వివాదాలు దూరంగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. లాస్ట్ రాశి మీన రాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. రుణ బాధలను ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీ సంబంధిత ధనలాభ సూచనలు అనేవి కూడా ఉన్నవి. ఇట్లాగా ఈ విధంగా 12 రాష్ట్రాల వరకు ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది. రేపు శుక్రవారం నాడు మీకు అనుకున్న పనులు కాకుండా ఇబ్బందులు పడుతున్నట్టు మాత్రం తలస్నానం చేసి దగ్గర ఉన్న గుడికి దర్శనం చేసుకొని అప్పుడు మీరు జరగాల్సిన పనులు అనేవి ముందుకు ధైర్యం అడిగేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు జాతకరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ రాశిని మీరు తెలియక ఇబ్బందులు పడుతున్నా, వ్యాపారం అభివృద్ధి లేకపోయినా, మనశ్శాంతి లేకపోయినా, కుటుంబ వాతావరణం చికాకుగా ఉన్నా, ఎలాంటి సమస్యలతో మీరు బాధిస్తున్నట్టయితే మాత్రం ఈ వీడియోలో కనపడుతున్నప్పటికీ కాంటాక్ట్ అయ్యి గురూజీ గారితో మాట్లాడి మీ సమస్యలు అనేవి మీరు ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా పొందవచ్చు. ఇది విషయం మిత్రులారా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.